హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లవ్ ఆల్వేస్ ఇన్ఫినిటీ. అవి చైనా గురకలండి. ఫ్రైకి చాలా బాగుంటాయి, చాలా బతుకున్నాయి అనమాట. ఫ్రెష్ చేపలు 50 రూపాయలు వాటి కాస్ట్. సో ఫ్రెష్గా ఉన్నాయి, కొట్టుకుంటున్నాయి. వాటిని కొట్టి పడుకోబెట్టారు అనమాట. సో ఇప్పుడు క్లీన్ చేసాను చక్కగా నీట్గా. ఆ విధంగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఫ్రైకి కాబట్టి బాగుంటాయి. ఇవి కర్రీ కంటే ఫ్రైకే చాలా టేస్ట్ ఇస్తాయి అనమాట. సో మా పాపకు ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. తను కూర తినదు, ముళ్ళు గుచ్చుకుంటాను భయము. సో తనకంటే చాలా ఇష్టం. సో శుభ్రంగా అలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటికి ఇప్పుడు నేను కోటింగ్ ఇస్తాను అనమాట. సింపుల్గానే కోటింగ్ ఇచ్చేస్తాను. కార్న్ఫ్లోరు, రైస్ ఫ్లోర్ అన్నీ కలుపుకొని కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు సింపుల్గానే చేసేస్తున్నాను. కొంచెం సాల్ట్, స్పైసీనెస్ బట్టి కారం, పసుపు, అల్లం చిన్నపాయ పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసేసి చక్కగా ప్రతి ఫిష్కి కోటింగ్ చేసేస్తారనమాట. కోటింగ్ చేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే బాగా కోటింగ్ అప్లై అయిపోతుంది. సో అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫిష్కి చక్కగా అప్లై చేయాలి. సో నేను ఘాట్లు పెట్టలేదండి, ఎందుకంటే చిన్నది మిడిల్ సైజే కాబట్టి. సో పొట్ట లోపలంతా ఖాళీ ఉంది కాబట్టి చక్కగా నీట్గా ఘాట్లు పెట్టలేదు. కావాల్సితే మీరు ఘాట్లు పెట్టుకోవచ్చు, నేనైతే పెట్టలేదు అనమాట. సో ఆ విధంగా ప్రతి ఫిష్కి అప్లై చేయాలి. చక్కగా మసాజ్ లాగా చేసి చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో, ఒక హాఫ్ అన్ అవర్ బయట టైంని బట్టి. ఎక్కువసేపు మ్యారినేట్ అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. సో నాకు టైం లేక ఒక హాఫ్ అన్ అవర్ బయట, ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టారనమాట. సో అలా ప్రతి ఫిష్కి కోటింగ్ ఇచ్చేయాలి. మా పాపకు ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. సో ఫిష్ చేపుతున్నప్పుడు అంగారికి పాటలు కూడా వచ్చేసినాయి అనమాట. ఆ పాట కూడా నేను వినిపిస్తాను, అది కట్ చేయకుండా నేను పెట్టాను అనమాట. సో అలాగ అప్లై చేసాను ప్రతి ఫిష్కి. సో ఒక చక్కగా పెట్టిన తర్వాత ఒక పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది కర్రీ కంటే. సో నేనైతే ఐరన్ ప్యాన్ మీద ఫ్రై చేస్తున్నాను, డీప్ ఫ్రై చేయట్లేదు. ఐరన్ ప్యాన్ మీద అయితే ఎక్కువ నేను ఐరన్ ప్యాన్ యూస్ చేస్తాను. డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది, అంత మంచిది కాదు. ప్లస్ ఆ ఆయిల్ మిగిలిపోతుంది, దాన్ని మనము పడేయను లేము, వండను లేను నేనైతే. సో దానివల్ల మిడిల్ క్లాస్ వైఫ్ కాబట్టి కొంచెం ఆలోచిస్తాను. సో ప్యాన్ ఫ్రై చేసుకుంటే చక్కగా బాగుంటుంది. డీప్ ఫ్రై చేస్తే మళ్ళీ ఆయిల్ని పడేయాల్సి వస్తుంది, వేస్ట్ అయిపోతుంది. చక్కగా ప్యాన్ ఫ్రై అయితే మనకు సరిపోతుంది. సో ఆ విధంగా ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలన్నమాట. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి, ఇది ఎంత వేగినా కానీ సాఫ్ట్గానే ఉంటుంది, పీస్ గట్టి పడదు. సో ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకా వేపుకోవచ్చు. ఎంత క్రిస్పీగా వేపుకున్నా కానీ పీస్ సాఫ్ట్గానే ఉంటుంది. ఫిష్ చేసే వాళ్ళు అయితే స్కిన్ని పీకేస్తారండి. ఈ ఫిష్కి స్కిన్ వచ్చేస్తుంది అనమాట. ఈజీగా అలా స్కిన్ లాగేగానే వస్తుంది, కానీ స్కిన్ తీస్తే అంత టేస్ట్ ఉండదు. సో స్కిన్ లేకుండా చక్కగా నీట్గా స్కిన్తోనే నీట్గా ఫ్రై చేసుకోవాలి. సో అయిపోయిందనమాట. నేను ఆ మాదిరిగా వేపాను. ఆ మాత్రం ఎగితే చాలు, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రైకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కావాలంటే ఇంకేమైనా ఐటమ్స్, ఫ్లోర్స్, కార్న్ఫ్లోరు అవి కూడా కలుపుకుంటే బాగానే ఉంటుంది, కానీ అవి కలిపితే డీప్ ఫ్రై చేయాలన్నమాట. సో ఆ విధంగా వేపాను. ఒకసారికి అయిపోయాయి. మళ్ళీ ఇంకో బ్యాచ్లో కూడా వేస్తాను. వేస్తుంటే మా పాపకు పాటలు వచ్చాయన్నమాట. వినండి ఒకసారి ఎలా పడింది. సో నెక్స్ట్ బ్యాచ్లో కూడా నేను వేసేస్తున్నాను అనమాట. అదే ఆయిల్ మనకు చక్కగా సరిపోద్ది, ఇంకా ఆయిల్ కూడా అవసరం లేదు. సో ఆ విధంగా వేగిన తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో, పప్పు చారులో కానీ, చారులో కానీ, రసంలో కానీ, పచ్చడైనా సరే చాలా బాగుంటుంది. మనకు తెలియకుండానే ఎక్కువ అన్నం అలా తినేస్తాం అనమాట, అంత బాగుంటే. ఇలా మీడియం సైజ్ అయితే చక్కగా చేపగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చూసారా చక్కగా ఎంత చక్కగా వేగిందో, కలర్ ఎంత బాగుందో, చూడగా తినాలనిపిస్తుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేము ఎప్పుడు మనకి చేపలు తెచ్చే అతను ఉన్నారనమాట, బతికిన చేపలే ఫ్రెష్ తెస్తారు, మేము ఆయన దగ్గర తీసుకుంటాము.
చక్కగా వేడి వేడి అన్నం పాపకు సర్వ్ చేసేస్తున్నాను. ములక్కాయ పప్పుచారు చేశాను. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.